పీసీసీ కమిటీలో 50% టీడీపీ నుండి వచ్చిన వాళ్లే ఉన్నారంటూ కాంగ్రెస్ సీనియర్లు చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ స్పందించారు. కాంగ్రెస్ సీనియర్లు చెప్పినవన్నీ అబద్ధాలను కొట్టిపారేశారు. పీఏసీలో ఎగ్జిక్యూటివ్ కమిటీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారని స్పష్టం చేశారు. అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతే కమిటీ వేశారని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో ఎందుకింత రచ్చ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఒకవైపు పార్టీ బలోపేతానికి రాహుల్ పాదయాత్ర చేస్తుంటే సీనియర్లు ఇలా వ్యవహరించడం బాధాకరమని తెలిపారు. మాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం అంటే వాళ్ళకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉన్న నాయకులే ఇవాళ ఆ కమిటీలో ఉన్నారు. మరి వాళ్ళు తెలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మోడీని ఎందుకు కలిశారో చెప్పాలని ఈరవర్తి అనిల్ డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం వెంకటరెడ్డి పనిచేయలేదా అని ప్రశ్నించారు. బీజేపీతో కలిసి పనిచేయాలని చెప్పినప్పుడు సీనియర్లు ఎందుకు మాట్లాడలేదని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోవట్ కాదా అని ప్రశ్నించారు. రేవంత్ వలస నాయకుడని జగ్గారెడ్డి ఎలా అంటారని అనిల్ మండిపడ్డారు. సీనియర్ నేతలు ఇలా చేయడం వల్ల క్యాడర్ పరేషాన్ అవుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర సర్కార్లపై పోరాటం చేయాలే తప్ప ఇలాంటి చర్యలు సరికావని అన్నారు. మనమంతా ఒకే కుటుంబం అని కలిసి పనిచేద్దామని ఈరవర్తి అనిల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీతో సంబంధం అంటే వాళ్ళకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉన్న నాయకులే ఇవాళ ఆ కమిటీలో ఉన్నారు. మరి వాళ్ళు తెలిసి మాట్లాడారా తెలక మాట్లాడారా నాకు అర్థం కావట్లేదు. మొట్టమొదటి ప్రశ్న వాళ్ళది అడిగేది ఏంటంటే మరి మీరు అసలు ఆ లిస్ట్ని చూసినరా? ఒకటి మాత్రం వాస్తవం, ఆ లిస్టు మాత్రం అందరినీ సంప్రదించే ఈ సీనియర్ నాయకులు అందరినీ సంప్రదించే ఆ లిస్టు వేశారన్నది మాకు సమాచారం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పినారు శ్రవంతి గారికి ఇవ్వమని. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ వాదులు వాళ్ళ కూతురికి ఇస్తే బాగుంటుందంటే కాంగ్రెస్ హైకమాండ్ కూడా స్రవంతి గారికి ఇవ్వడం జరిగింది. మరి మునుగోడులో స్రవంతి గారు పోటీ చేస్తే స్రవంతి గారి టికెట్ ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను వచ్చి ప్రచారం చేస్తా గెలిపించుకుంటా అని చెప్పేసి కాంగ్రెస్ హైకమాండ్కి చెప్పిన మాట వాస్తవం కాదా? ఆమె టికెట్ వచ్చిన తర్వాత ఒక్కరోజు అన్నా కానీ మునుగోడు వచ్చిండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు? రాకుండా అక్కడ రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడితో భారతీయ జనతా పార్టీ మన సిద్ధాంతాలకు వ్యతిరేకం పూర్తి వైరుధ్యం ఉన్న పార్టీతో కుమ్ముక్కై కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు అందరికీ కూడా నేను కూడా ఎందుకంటే మునుగోడులో చెండూరు మండలం ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి ఇవాళ బాధతో ఇలా పార్టీ క్యాడర్ని మనోస్థైర్యం నింపడానికి ఇవాళ నేను చెప్తున్నా అన్ని విషయాలు మాట్లాడచ్చు. కాంగ్రెస్ పార్టీతో సంబంధం అంటే వాళ్ళకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉన్న నాయకులే ఇవాళ ఆ కమిటీలో ఉన్నారు. మరి వాళ్ళు తెలిసి మాట్లాడారా తెలక మాట్లాడారా నాకు అర్థం కావట్లేదు. మొట్టమొదటి ప్రశ్న వాళ్ళది అడిగేది ఏంటంటే మరి మీరు అసలు ఆ లిస్ట్ని చూసినరా? ఒకటి మాత్రం వాస్తవం, ఆ లిస్టు మాత్రం అందరినీ సంప్రదించే ఈ సీనియర్ నాయకులు అందరినీ సంప్రదించే ఆ లిస్టు వేశారన్నది మాకు సమాచారం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పినారు శ్రవంతి గారికి ఇవ్వమని. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ వాదులు వాళ్ళ కూతురికి ఇస్తే బాగుంటుందంటే కాంగ్రెస్ హైకమాండ్ కూడా స్రవంతి గారికి ఇవ్వడం జరిగింది. మరి మునుగోడులో స్రవంతి గారు పోటీ చేస్తే స్రవంతి గారి టికెట్ ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను వచ్చి ప్రచారం చేస్తా గెలిపించుకుంటా అని